మన ఆడవాళ్ళు కొంచెం ఇరిటేషన్ వచ్చినప్పుడు క్లీనింగ్ చేసుకోవడం కోసం ఎక్కువ వాటర్ తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. చేయకూడదు. ఎందుకంటే వెజైనా అనేది సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గాన్, తనంతట అదే క్లీన్ అవుతుంది. వాటర్ తోనే కాదు, సోప్ తో కూడా క్లీన్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ యాక్చువల్ గా. ఒకవేళ మరీ ఇచ్చింగ్ గా ఉంటే గోరువెచ్చని వాటర్ తో బాహ్యంగా క్లీన్ చేసుకోవాలి కానీ డీప్ గా క్లీన్ చేయకూడదు. అన్ఫార్చునేట్ గా ఈ నార్మల్ వాటర్ తో డైలీ సో మెనీ టైమ్స్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా వాష్ అవుట్ అయిపోతుంది. అప్పుడు అక్కడ వెజనల్ pH వచ్చి మెయింటైన్ చేసే ఛాన్స్ ఉండదు. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా తనంత తను గ్రో అవుతుంది. అప్పుడు అది ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ అన్ని కాజ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేస్తారంటే బేసిక్ గానే ఆడవాళ్ళు కూడా డాక్టర్ సలహా లేకుంటే నేరుగా పోయేసి యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ ఇవన్నీ తీసుకొని విరివిగా వాడతారు. ఇవన్నీ ఏం చేయగలవు? ఓన్లీ ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయగలవు, కానీ అక్కడ ఉన్నటువంటి గుడ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయలేవు. ఆ గుడ్ బ్యాక్టీరియాని పెంచలేవు. పెంచాలంటే ఏం చేయాలి? పెంచాలి అంటే ఫెమిడిలైట్ లాంటి ఒక సప్లిమెంట్ ని వాడాలి. దిస్ ఇస్ ద సప్లిమెంట్. ఫెమిడిలైట్. అసలు లేదు మాకు ఇన్ఫెక్షన్స్ అన్న వాళ్ళు కూడా వాడచ్చు, ఖచ్చితంగా వాడచ్చు. యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్, ప్రివెంటివ్ మెజర్ కింద ఖచ్చితంగా వాడచ్చు. అయితే మెన్స్ట్రువల్ టైంలో డెఫినెట్ గా మీరు చెప్పినవన్నీ ఉంటాయి. ఆ స్మెల్ దగ్గర నుంచి కానీ ఆ ఇబ్బంది అంతా ఉంటుంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తుంది మేడం? మీరు దీంట్లో వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక 1 month తీసుకున్న తర్వాత ఒక క్లినికల్ ట్రయల్ లో ఈ విధంగా వాడినారనమాట డోసు. ఒక 1 month డైలీ ఒక్కొక్క క్యాప్సూల్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత 6 months ఏం చేసినారంటే మెన్సెస్ వస్తుంది కదా డేటు, 6 రోజుల నుంచి కంటిన్యూస్గా ఒక 10 రోజులు తీసుకుంటారు, లేదా 15 రోజులు తీసుకుంటారు. తర్వాత మళ్ళీ ఆపుతారు. మళ్ళీ మెన్సెస్ వస్తుంది కదా, మళ్ళీ ఆ డేట్ నుంచి కంటిన్యూస్గా ఒక 10 days తీసుకుంటారు, మళ్ళీ ఆపుతారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మెన్సెస్ డేట్ నుంచి ఒక 10 రోజులు తీసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో బ్లడ్ ఫ్లో ఉంటుంది, ఆ బ్లడ్ pH 7.2 ఉంటుంది. అప్పుడు అక్కడ ఆమ్ల వాతావరణం తగ్గిపోయి క్షార వాతావరణం పెరుగుతుంది. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా కాపాడడానికి ఈ గుడ్ బ్యాక్టీరియాని కానీ అప్పుడు కానీ సప్లై చేస్తే మళ్ళీ ఆ వెజనల్ pH ని కంట్రోల్లో తీసుకొచ్చి పెడుతుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఇన్ఫెక్షన్ రాకుంటుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది సప్లిమెంట్ అండి, FSSA ప్రోడక్ట్, డైటరీ సప్లిమెంట్, గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మనం పెరుగు తీసుకుంటాము, పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది పెరుగు. సో అదే ఇది వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెల్ సేఫ్ యాక్చువల్గా. ఎవరైనా తీసుకోవచ్చు. ఒక ప్రెగ్నెన్సీతో ఉండే వాళ్ళు మాత్రం డాక్టర్ సలహాతోనే తీసుకోవాలా, అదర్వైజ్ అదర్స్ వచ్చి ఎనీబడి కెన్ టేక్ ఇట్. రైట్ అండి. ఇది ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది? ఇది మళ్ళీ మన డైటీషియన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫ్రీగా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ బాధలని చెప్పొచ్చు, మన వాళ్ళు సలహాలు ఇస్తారు, అలా తీసుకోవచ్చు. లేదంటే ఇదే విధంగా అపోలో ఆన్లైన్ ఫార్మసీ ఉంటుంది మేడం, 24/7 యాక్చువల్గా, దాంట్లో కూడా బుక్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు.